సో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది. సో దాంట్లో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమంలో కొన్ని విషయాలు మీ ముందుకు తెచ్చుకున్నాం. ఎగ్జాంపుల్, ఎస్సీ వర్గీకరణ, సామాజిక న్యాయానికి కొత్త శకం అండ్ సమాన అవకాశాలు, లైక్ సోషల్ ఇంజనీరింగ్ కన్నా అంది పలికారు. ఇది చాలా శుభ పరిమాణం. సెకండ్ పాయింట్కి వచ్చామంటే బీసీ సంక్షేమం. సో 47,456 కోట్లతో 2025-2026కి బడ్జెట్కి పెట్టారు. నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్, లైక్ చట్టసభల్లో 33% రిజర్వేషన్. సో థర్డ్ పాయింట్కి వచ్చామంటే మత్స్యకారుల సేవల పథకం కింద వేట నిషేధకల భృతి 20,000కు పంపు. అంటే వాళ్ళకి మత్స్యకారులకి ఇది చాలా ఉపయోగపడుతుంది, 20,000 రూపాయలు. ఫోర్త్ పాయింట్కి వచ్చామంటే అంగన్వాడీ సంక్షేమం, వర్కర్లకు 1,00,000 రూపాయలు, హెల్పర్లకు 40,000 గ్రాడ్యుయేటీ. అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సో చాలా ఎక్కడెక్కడ రోడ్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలిసిందే. గుంతలు లేని రోడ్లు, సో గుంతల రహిత రోడ్ల లక్ష్యంగా 8,666 కోట్ల వ్యయంతో 78,280 కోట్ల జాతీయ రహదారుల విస్తరణ. మళ్ళీ మనకు నెక్స్ట్ పాయింట్కి వచ్చామంటే సబ్సిడీ విద్యుత్. సో సబ్సిడీ విద్యుత్ అనేది రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, లైక్ సెలూన్లకు, స్టేషన్లకు 200 యూనిట్ల ఉచితం, చేనేత పవర్లకు లమ్స్కు 500, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్ల ఉచితం. సో ఇది చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరికి, రైతులకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సురక్షిత ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మనం రౌడీ షీటర్లు, స్మగ్లర్లపై కఠిన చర్యలు, గంజాయి డ్రగ్స్ నేరాలపై ఉక్కుపాదం. నెక్స్ట్ పాయింట్కి వచ్చామంటే మహిళా సంక్షేమం. సో డ్వాక్రా మహిళలకు 28,000 కోట్లు బ్యాంక్ లీకేజ్ రుణాలు. సో మనం ఆంధ్రప్రదేశ్ బాగుండాలన్నా, ప్రతి ఒక్కరు ఇంట్లో బాగుండాలంటే మహిళలు వాళ్ళు ఎర్నింగ్ అనేది ఇచ్చేసారంటే ఆటోమేటిక్గా విలేజ్ డెవలప్ అవుతుంది, సో స్టేట్ కూడా డెవలప్ అవుతుందని. సో అందుకోసం మహిళా సంక్షేమం కోసం ఎక్కువ బడ్జెట్ పెట్టారు. సో 13 నుండి 14% వడ్డీ తగ్గించి శ్రీనిధి ద్వారా 4,500 కోట్ల రుణాలు. సో వాళ్ళకి ఇచ్చే ఇంట్రెస్ట్ కూడా ముందు 13% ఉంటే ఇప్పుడు 11%, అంటే ₹1 కన్నా తక్కువ. సో ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలపై గణనీయమైన తగ్గిన దాడులు, వేధింపులు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. సో ప్రజల ఆస్తులకు రక్షణ. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఎలక్షన్ అప్పుడు కానీ అందరూ దీని గురించి డిస్కస్ చేసాం. సో ఫస్ట్ ఇది ఉమ్మడి కూటమి ప్రభుత్వం వస్తే ఇది రిమూవ్ చేసామన్నారు. సో అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రద్దు చేశారు. 68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ, సకాలంలో చెల్లింపు. ప్రాజెక్టుల పునరుద్ధరణ, పోలవరం, లైక్ అమరావతి స్టీల్ ప్రాజెక్టులు, ఫిషింగ్ ఆటలు, వ్యవసాయ సబ్సిడీ, 77 ప్రాజెక్టుల దాకా పథకాలు పునరుద్ధరణ. సో రూపాయలు 8.34 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు, 8.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. సో ఉత్తరాంధ్ర స్వర్ణయుగం, ఎస్సీ ఎస్టీ గ్రీన్ హైడ్రోజనం, సో 1.8 లక్షల కోట్లు. సో భోగాపురం ఎయిర్ఫోర్స్కు 71% ఆల్రెడీ పూర్తి కంప్లీటెడ్ అయింది. సో సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు 6,000 కోట్లు, విశాఖ ప్రధాన కార్యాలయం దానికి. సో విశాఖలో 8,000 ఉద్యోగాలకు ఇచ్చే కాగ్నిజెంట్ నూతన క్యాంపస్. సో ప్రతి ఒక్కరికి అన్ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీలకి నాకు తెలిసినట్టు నేను కూడా ఉమ్మడి కూటమి ప్రభుత్వం జనసేన తరఫున సపోర్ట్ అయినా. సో డబ్బులు ఇవ్వడం కన్నా ఇట్లా కాగ్నిజెంట్ ఎంఎన్సీ కంపెనీలు, బీపీఓ కంపెనీస్ వచ్చినాయంటే ఇది డెవలప్మెంట్. సో దీని ద్వారా పర్మనెంట్ ఎంప్లాయీ చిక్కుతుంది. అదే మనం 2,000, 3,000 ఇచ్చామంటే అది టెంపరవరీ. సో ఇలాంటి కంపెనీలు మరీ కొన్ని రావాలని కోరుకుంటున్నా. సో ఇది ఇంకా మన ఐటీ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు సో కొత్త కంపెనీలు తీసుకొని వస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా మెడికల్ టెక్ యూనివర్సిటీ దేశంలోనే మొదటిది 2025-2025లో ప్రారంభం. లైక్ ఆర్సెలాల్ మెటల్ నిషన్ స్టీల్ ప్లాంట్ 1.3 లక్షల కోట్లు, విశాఖకు ఐటీ హబ్లుగా, లైక్ విశాఖ స్టీల్ ప్లాంట్కి పునరుద్ధరణ, కేంద్రం నుండి 14,400 కోట్లు. అదేవిధంగా కేంద్రం నుండి మనకు రావాల్సిన నిధులన్నీ ఎప్పుడు లేని మన ఆంధ్రప్రదేశ్లోనే ఎప్పుడు లేనటువంటి విధంగా మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సో కేంద్రం నుండి మనకు నిధులు ఫుల్గా తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా డెవలప్ చేస్తున్నారు. కేంద్రం కూడా శ్రీ నరేంద్ర మోడీ గారు మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా చెప్పినట్టు డిఎస్సి ఎగ్జామ్ కూడా మన కంప్లీట్ అయింది. సో ఆల్మోస్ట్ దాన్ని కూడా తొందరగా చేస్తారని
నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనుకుంటున్నా. సో సెకండ్ ఇయర్లో కూడా ఇంకా ఇంతంతలు ఎక్కువగా జరిగి సో ఎక్కువ డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాను.